ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. అదే విధంగా కులగన చేయమని చెప్పిన అది కూడా చేయలే. ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన ఆ బ్లడ్ లోనే ఉన్నది, ఇందిరాగాంధీ బ్లడ్ లోనే ఉన్నది. బడుగు బలహీన అగ్ర కులాల్లో పుట్టిన పేదవారి గురించి ఆలోచన చేసే శక్తి ఆ కుటుంబానికి ఉన్నది. తప్పనిసరిగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా 6 డిక్లరేషన్ తో పాటు రైతులకు కానీ అన్ని కూడా అంచెలంచెలుగా అన్ని పూర్తి చేస్తూ మరొకసారి ఇందిరాగాంధీని ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటూ అదే అడుగు జాడలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ మొట్టమొదటిగా మన రాష్ట్రంలో ప్రసాద్ కిషోర్ చెప్పాడు. ఆయన మొన్నటి వరకు ఏం తెలియదు, అసెంబ్లీలో బిల్ పాస్ చేశాడు, కేబినెట్ చేశాడు. కనుక కులంగానే జరిగితే ఈ దేశంలో రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, అయ్యి తీర్తాడని. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కట్టించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ హౌసింగ్ మీద ప్రత్యేక దృష్టి సారించి నిరుపేదలకు కావాల్సింది కూడు గుడ్డ నీడ, అంతే. వాళ్ళకి నీడ ఉండాలి, కొంత తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి. ఈ మూడిటిని కల్పించలేనటువంటి గత ప్రభుత్వాలు మరి ఈ రోజు ప్రజలను విస్మరించాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. 100% ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇవన్నీ కూడా సమకూర్చే దిశగా రేవంత్ రెడ్డి గారి పాలన ముందుకెళ్తుంది. మేము ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ఇందిరమ్మ పాలనను కొనసాగిస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ పండగ వాతావరణంలో వరంగల్ నగర అభివృద్ధికి నిధులను కేటాయించుకొని ముఖ్యమంత్రిని ఆహ్వానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజుగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.